ఫ్రెండ్స్, మీరందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు నేను వైర్లెస్ మైక్ వెలోమాక్స్ బుక్ చేసిన. ఇది వచ్చింది, చూద్దాం. ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దామా ఫ్రెండ్స్? అమెజాన్ నుండి ఆర్డర్ పెట్టిన. ఎందుకంటే వ్లాగ్స్ ఇవన్నీ చేస్తున్నా కదా, నార్మల్ వాయిస్ కన్నా ఇది ఉంటే కొన్ని సందర్భాల్లో బాగుంటది కదా అనేసి బుక్ చేశాను. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది కట్ చేస్తే ఇట్లా ఇందులో నుండి అంతే, ఇందులో ఏం లేదు, ఇట్లా వచ్చింది. ఇప్పుడు మనం ఇది మైక్ అనుకుంటా లోపల ఉంది, దీన్ని మనం ఇప్పుడు కట్ చేసేద్దాం. అన్బాక్సింగ్ చేస్తున్నాం. వావ్, ఇట్లా కవర్ చింపేసినాను నేను. ఇట్లా ఉంది ఫ్రెండ్స్, ఇది ఇందులో కవర్ వచ్చేసింది. ఇట్లా ఓపెన్ చేద్దాం. వావ్, ఇది వెలోమాక్స్ అని ఉంది చూడండి. ఇది మాత్రం ప్లాస్టికే. వావ్, బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనెక్ట్ మన సెల్ ఫోన్కి కనెక్ట్ చేయడానికి. ఇది కింద నుండి ఇవి రెండు మైక్రోఫోన్లు ఫ్రెండ్స్. ఇవి ఇలా వచ్చినాయి, ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక కవర్ ఉంటుంది, కవర్ తీసేద్దాము. ఇక్కడ రెండు. సో ఇది మాత్రం ప్లాస్టికే కానీ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్, ఇందులో ఫిక్స్ చేసి పెట్టుకోవడానికి. ఇక్కడ ఇవన్నీ రాసి ఉంది చూడండి, వైర్లెస్ మైక్ అని. సో ఫ్రెండ్స్, ఇందులో ఇంకా ఏం వచ్చింది మనకనేసి చూద్దాము ఒకసారి. ఇందులో ఇవి చూడండి, 2 పిన్స్ అండ్ వన్ చిన్న స్మాల్ పిన్ లాగా ఉంది. ఇది ఒకటి. సో ఇది దేనికి అంటే, యాపిల్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు దీనికి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు అన్నట్టు. అంటే ఫోన్కి కనెక్షన్ ఇవ్వచ్చు దీంతో పాటు. సో ఇదేమో యూఎస్బి ఏ టైప్ అండ్ సి టైప్ 2 కేబుల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇవి నేను అంతగా వాడట్లేదు కాబట్టి నేను జస్ట్ ఇట్లా పక్కన పెట్టేసిన ఇవి. సో ఇందులోనైతే ఇప్పుడు మనం ఇది ఛార్జింగ్ ఎలా పెట్టుకోవచ్చు ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్, జనరల్గా మనం మొబైల్ ఫోన్కు పెట్టుకుంటాం కదా సి టైప్ ఛార్జర్, దీంతో పాటే ఇందులో మనము కనెక్షన్ ఇవ్వాలి బాక్స్కి. సో కనెక్షన్ ఇవ్వనప్పుడు చూడండి ఏం ఉండదు. సో ఇప్పుడు చూసారా ఏం లేదు. సో కనెక్షన్ ఇవ్వగానే మనకి ఇక్కడ నంబర్స్ తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఛార్జింగ్ ఎంత ఉంది అని తెలుస్తుంది. సో ఇప్పుడు ఇది 84% ఛార్జింగ్ ఉంది అని మనకు దీని వలన తెలుస్తుంది. సో ఇది ఎంతసేపు ఛార్జింగ్ మనకు వస్తుందంటే, జస్ట్ ఇది ఈ బాక్స్ లో ఇలా మనం పెట్టేసి ఇందులో నుండి ఒకటి తీసాను నేను సైడ్కి. సో ఎంతసేపు వస్తుందంటే జస్ట్ 2 అవర్స్ మనం ఛార్జ్ చేస్తే 14 అవర్స్ వరకు మనకు ఛార్జింగ్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇంకా ఈ బాక్స్ లో ఏముందో చూద్దాము ఒకసారి. సో ఇది వారంటీ కార్డ్ ఒకటి వచ్చింది. సో అట్లనే హౌ టు యూజ్ అనేది ఒకటి ఉంది ఇందులో, స్లిప్. అంటే ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం ఇందులో క్లారిటీగా ఉంది ఫ్రెండ్స్ ఇందులో. సో తర్వాత ఇందులో ఫీచర్స్ అనేది మాన్యువల్ ఏంటి అనేది చాలా క్లారిటీగా ఉంది. ఇక్కడ నాయిస్ క్యాన్సలేషన్, అట్లనే ఫుల్ క్లారిటీ సౌండ్, అట్లనే మ్యాగ్నెటిక్ కూడా ఉంటుంది అని ఉన్నారు. అంటే మ్యాగ్నెటిక్ ఉంటుంది అని అంటే ఇప్పుడు ఇందులో మనం ఇక్కడ ఇది చూసారా ఫ్రెండ్స్, ఈ మైక్కు ఇది బ్యాక్ సైడ్ చూసారా ఫ్రెండ్స్, ఇది మ్యాగ్నెటిక్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా మ్యాగ్నెట్ చేసుకొని ఇది క్లిప్ లాగా యూజ్ చేయొచ్చు. జస్ట్ ఇది డ్రెస్కి అలా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇది మనం బ్యాక్ సైడ్ చున్నీకి అట్లా డ్రెస్కి లోపల పెట్టేసి ఇది పైనుండి కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది, ఎక్కడో కింద పడుతుంది అన్నట్టయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇవన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ చాలా బాగుంది మొత్తానికైతే.
ఒకటేసారి ఈ మైక్ ఇంకొక మైక్ 2 మైకులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే తీసాను నేను. ఈ 2 మైకులతో ఒకటేసారి ఇద్దరు యూజ్ చేయొచ్చు. అట్లనే ఈ కేబుల్ని ఒకటి మనము ఫోన్కి కనెక్ట్ చేయాలన్నమాట, ఫోన్ కింద కనెక్ట్ చేయాలి. ఓకేనా? సో ఈ రిసీవర్ని సెల్ కనెక్ట్ చేసిన తర్వాతనే మీరు మాట్లాడండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ముందే ఇది ఆన్ చేసినాం అనుకోండి, ఇది పెట్టకపోతే ఈ రిసీవర్ని సెల్కి కనెక్ట్ చేయకపోతే మన వాయిస్ అనేది వినిపించదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదైతే చాలా చాలా ఎక్సలెంట్ ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు బిగినర్స్కి కానీ ఇంకా యూట్యూబ్లో వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఇంకా వీడియోస్ చేసే వాళ్ళకైతే నేనైతే 100% వెలమాక్స్ని అయితే యూజ్ చేయండి అని నేనైతే సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ వచ్చి తర్వాత క్లిప్ సిస్టమ్ కూడా ఇట్లా వచ్చింది కదా. సో ఇప్పుడు ఇందులో వైర్లెస్ మైక్ అని రాసింది కదా ఫ్రెండ్స్. సో ఇది చూడండి, ఇప్పుడు ఇది ఎలా ఆన్ అవుతుంది అంటే జస్ట్ ఇట్లా సైడ్ బటన్ ఉంటుంది, జస్ట్ ఇట్లా క్లిక్ చేసి పట్టుకోవాలి మనం, అంతే ఆన్ అయిపోతుంది. సో ఇది ఎందుకు వచ్చింది మనకు అని అంటే ఈ లైటింగ్, సో ఇది కనెక్ట్ అయ్యింది అని మనకు దీని వలన మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ ఫస్ట్ది ఏంటి అని అంటే నాయిస్ రిడక్షన్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు నాయిస్ వద్దు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏది వద్దు అనుకుంటే మనం ఇది నాయిస్ రిడక్షన్ చేసుకోవచ్చు ఫస్ట్ దాని వలన. సో ఇట్లా ప్రెస్ చేసి పట్టుకుంటే వచ్చేస్తుంది. సెకండ్ది ఏంటి అని అంటే మ్యూట్ బటన్ అనమాట. సో మనం ఎప్పుడన్నా వీడియో చేస్తున్నప్పుడు మధ్యలో మ్యూట్ పెట్టాలి అని అనుకున్నాం అనుకోండి, సో ఇది మ్యూట్ బటన్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇదేమో కనెక్ట్ అయిందని చెప్తుంది. ఇది వచ్చేసి ఈ 4th వన్, ఇది వచ్చేసి ఛార్జింగ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఛార్జింగ్ పెట్టినట్టు మనకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చాలా రోజుల నుండి అయితే నేను యూజ్ చేస్తున్నా. నిజంగా ఒక 20,000 వర్త్ చేసే మైక్, వైర్లెస్ మైక్ ఎంత వర్క్ చేస్తుందో, ఎంత మంచిగా పనిచేస్తుందో, ఈ జస్ట్ 2000 పెట్టినా కానీ అంత సాలిడ్గా సూపర్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ఈ వెలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్యాన్ ఫుల్ స్పీడ్లోనైతే తిరుగుతుంది. ఇప్పుడు నాకైతే ఎట్లాంటి మైక్ నేను పెట్టుకోలేదు. సో ఇది నార్మల్గానే నేను మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు మైక్ పెట్టుకొని మాట్లాడి చూపిస్తా. ఇప్పుడు నేను మొబైల్కి కనెక్షన్ ఇచ్చిన. సో ఇప్పుడు మైక్ యూజ్ చేసిన. ఇప్పుడు చూడండి నా వాయిస్ ఎలా ఉంది, నాయిస్ అనేది క్లారిటీగా ఉందా లేదా, నాయిస్ క్లియర్ అయిందా లేదా చూడండి ఫ్రెండ్స్. ఒకసారి నేను మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను, నాయిస్ రావట్లేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా క్లియర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పైనకు వచ్చిన, ఇది నేను పక్కకు పెట్టేస్తున్నా. సో మైక్ వితౌట్ మైక్ నేను దూరం వెళ్ళి మాట్లాడతాను. ఓకేనా? అంటే వితౌట్ మైక్తో మీరు వినండి నా వాయిస్ ఎలా వస్తుంది అని. ఇప్పుడైతే మీకు ఇంకా నా వాయిస్ ఏమీ వినిపించదు. నేను దూరం వెళ్ళిన కొద్దీ నా వాయిస్ అనేది తగ్గిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అక్కడికి డిస్టెన్స్ ఒక 20 feet ఉంటుంది, 55 feet వరకు ఇది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మైక్ పెట్టుకొని ఇది కేబుల్ కనెక్షన్ ఇస్తున్నా. సో ఇప్పుడు పెట్టుకొని నేను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఒక 20 feet వరకు లాంగ్ వెళ్తాను. నా వాయిస్ మీకు క్లారిటీగా ఉందా, ఇప్పుడు మంచిగా వినిపిస్తుందా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి నేను ఎంత దూరం వెళ్తున్నాను. 55 feet వరకు వెళ్ళినా కానీ, మనము మార్కెట్లోకి ఎక్కడికి వెళ్ళినా కానీ నాయిస్ అనేది రాదు అన్నారు. ఇప్పుడు సో నేను ఇంత దూరం వచ్చిన, అంటే 50లో సగం వచ్చిన దూరం అనుకోండి, 50 feetలో సగం దూరము. సో ఇప్పుడు నా వాయిస్ నేనైతే చాలా దూరం వచ్చేసిన కదా ఫ్రెండ్స్. సో నా వాయిస్ అయితే క్లారిటీగా ఉందా? అట్లనే ఇక్కడ అంతా సౌండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, బాగా గాలి కూడా వస్తుంది ఎక్కువ. నాయిస్ అయితే ఏం రావట్లేదు కదా, క్లారిటీగా ఉంది కదా. ఇది నేనైతే యూస్ చేస్తున్నా ఫ్రెండ్స్, తీసుకొని చాలా రోజులు అయింది. కానీ అన్బాక్సింగ్ వీడియో ఉంది కానీ నేను అప్లోడ్ చేయలేకపోయినా అనమాట. సో చాలా బెస్ట్గా ఉంది ఫ్రెండ్స్. దీని ప్రైస్ అయితే మనకు
2000 వరకు వస్తుంది. అమెజాన్లో నేను తీసుకున్నాను. సో ఇదే యూజ్ చేస్తున్నాను కూడా నేను ఇంకా. సో ఇదైతే నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే వితౌట్ వైర్తోని, ఏంటంటే వైర్లెస్ మైక్ కాబట్టి మనకు ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇంకా మ్యాగ్నెట్ వలన నిజంగా చాలా బాగుంది కదా, క్లిప్ లాగా యూజ్ చేయొచ్చు. లేదంటే మనకి ఇంకా జస్ట్ క్లిప్ లాగా వద్దు అనుకుంటే ఇది జస్ట్ ఫ్రంట్ సైడ్ కనిపించేలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 100% వెలమాక్స్ని రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. సో చాలా వరకు అయితే చీప్ అండ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 500-600 కూడా మైక్స్ ఉంటాయి, కానీ ఎంత తొందరగా తీసుకుంటామో అంత తొందరగా పాడైపోతుంది ఫ్రెండ్స్. సో ఇదైతే ఎక్సలెంట్ ప్రోడక్ట్ వెలమాక్స్ అనేది అయితే నేనైతే 100% రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఎలా ఉంటున్నాయి వీడియోలు అనేసి. నాకైతే మీ సపోర్ట్ చాలా కావాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.